అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు న్యూట్రిమిల్లెట్ డిలైట్ సేవరీ గురించి తెలుసుకుంటున్నాము. సెకండ్ వచ్చేసి హార్స్ గ్రామ్ ఇన్స్టెంట్ సూప్ పౌడర్ గురించి తెలుసుకున్నాము. థర్డ్ వన్ వచ్చేసి మిల్లెట్ మొరింగా మసాలా నూడిల్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసి బాజరా చెడువా అండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి మిల్లెట్ ఇడ్లీ ఇన్స్టెంట్ ప్రిమిక్స్. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ప్రీమియం మిల్లెట్ దోసా మిక్స్. సో ఈ 6 ప్రోడక్ట్స్ గురించి తెలుసుకుంటాం ఈరోజు. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి న్యూట్రిమిల్లెట్ డిలైట్ సేవరీ అండి. సో న్యూట్రిమిల్లెట్ డిలైట్ అంటే అది పేరులోనే మనకి మీకు తెలుసుకోవాలి. సేవరీ అంటే స్వీట్, అంటే మన స్వీట్ రకంగా చేసుకోవడం అంటే మిల్లెట్ అని మన జొన్న మిల్లెట్ అనేది మనం స్వీట్ రూపంలో తయారు చేసుకోవడం దానికే మనం న్యూట్రిమిల్లెట్ డిలైట్ సేవరీ అని పేరు పెట్టామండి. సో దాని బెనిఫిట్స్ గురించి చూసుకుందాం. దాంట్లో ఉన్న ప్రోడక్ట్స్ లో హార్స్ గ్రామ్ ఉంది, మఖానా ఉంది, డేట్స్ ఉంది, అమరాంతస్ ఉంది, నట్మెగ్ ఉంది. సో మనకు తెలుసు ఉలువలు అంటాం మనం హార్స్ గ్రామ్ ని. మఖానా, పూల్ మఖానా అంటే లోటస్ సీడ్స్ అండి. డేట్స్ అంటే తెలుసు మనం ఎండి ఖర్జూరం, మనం ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు ఏవైతే ఫాస్టింగ్ వదలడానికి మన ఎండి ఖర్జూరం పండు తింటామో అదేనండి. ఎమరాంతస్ అంటే తోటకూర. అండ్ నట్మగ్ అంటే ఒక్క, ఏదైతే మనము ఆకు ఆకులో కలుపుకొని ఆకులో మిక్స్ చేసుకొని తింటామో దాన్ని మనం ఇంగ్లీష్ లో నట్మెగ్ అంటామండి. సో దాని బెనిఫిట్స్ వచ్చేసి జవార్. జవార్లో మనం ఆల్రెడీ ముందు క్లాస్ లో కూడా తెలుసుకున్నాం ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో దాంట్లో అనేది. అది రిచ్ ఇన్ ఫైబర్, అది డైజెషన్ కి హెల్ప్ అవుతుంది, కాన్స్టిపేషన్ కి తగ్గిస్తుంది, మలబద్ధకానికి. సో అన్నిటికీ అన్ని మిల్లెట్స్ అనేది డైజెషన్ కి కానీ మలబద్ధంకి కానీ ప్లస్ ఇంకేంటంటే ఎవరికైతే తరచుగా ఫ్రీ మోషన్ కావాలన్నా సో మన మిల్లెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎప్పుడు మలబద్ధకం కానీ కాన్స్టిపేషన్ గురించి మాట్లాడుకుంటాం. ఎందుకు అంటే మన పొట్టలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యేదే దాంతోనండి, మనకు రోగం వచ్చేదే దాంతోనే. ఒకవేళ మనము రెగ్యులర్ గా మోషన్ వెళ్ళకపోవడం కానీ రెగ్యులర్ గా కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా కానీ మనకి అక్కడి నుంచే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంటాయి. డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, వెయిట్ గెయిన్ కానీ, ఒబేసిటీ కానీ. సో ఇలాంటి కండిషన్స్ కి ఏంటంటే మన పొట్ట ఎంత క్లియర్ గా ఉంటుందో అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఆల్వేస్ మనము ఎప్పుడు మన క్లాస్ లో ఒకటే మనం స్ట్రెస్ చేస్తాం ఏంటంటే రిచ్ ఇన్ ఫైబర్. ఫైబర్ ఫుడ్స్ అంటే పీచు పదార్థం అనేది బాగా తీసుకోవాలి. అండ్ గ్లూటెన్ ఫ్రీ అంటున్నాం. గ్లూటెన్ ఫ్రీ అని కూడా చెప్పారు. ఎవరైతే పొట్ట సెన్సిటివ్ గా ఉంటుందో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. హార్స్ గ్రామ్ అని తెలుసుకున్నాం. దీనికి అదేమంటారు ఉలువలు అంటున్నాం తెలుగులో. సో ఇది ప్రోటీన్ లో మంచిది క్వాంటిటీ, ఇంకా వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా హెల్ప్ అవుతుందండి. స్పెషల్లీ ప్రోటీన్ అంటున్నాం. మజిల్ రిపేర్ కి, ఇంకా స్పెషల్లీ హార్స్ గ్రామ్ లో బెనిఫిట్ ఏంటంటే ఎవరికైతే ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలన్నా దాంతో చేసిన నానపెట్టి దోశ ఫామ్ లో తీసుకున్నా కానీ అది మంచి ఎనర్జీగా ఇస్తుంది. ఎందుకంటే ఆ ఎనర్జీ అనేది మనం 4-5 దోశలు తినలేమండి. ఇక్కడ ఓన్లీ 2 దోశలే మీడియం సైజు తింటాము. అందుకే దాంతోడు మనకి వెయిట్ మేనేజ్మెంట్ కూడా కంట్రోల్లో ఉంటుంది కాబట్టి అది ఫ్యాట్ డిపాజిట్ లెక్క కన్వర్ట్ అవ్వదండి. తినంగానే మన బాడీలో ఏ కణాలకి వెళ్ళాలో ఎనర్జీ అనేది డివైడ్ అవుతుంది. వెయిట్ మేనేజ్మెంట్ కూడా హెల్ప్ అవుతుంది. మఖానా, దాన్ని ఇంగ్లీష్ లో ఫాక్స్ నట్స్ అంటాము, ఇంకోటి లోటస్ నట్స్ కూడా అంటాము. సో ఏంటంటే ఇది కూడా లో ఇన్ క్యాలరీ అండ్ రిచ్ ఇన్ ఆక్సిడెంట్స్. మఖానా అనేది మంచి స్నాక్ అండి. సో మనం ఇండైరెక్ట్ గా మఖానా అనేది సపరేట్ గా తినకుండా మన ప్రోడక్ట్ లో అనేది మనం యాడ్ చేయడం జరిగింది. ఇంకా మనం ఇప్పుడు తెలుసుకున్నాము డేట్స్ అనేది. ఎండి ఖర్జూర పండు అనగానే మనకు తెలుసు, అది తినగానే మనకి ఎంత ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుందో. ఫాస్టింగ్ అన్నప్పుడు బాగా తెలుసు అందరికి. అది ఎవరైతే ఫాస్టింగ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజు శివరాత్రి ఫాస్టింగ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా డేట్స్ తింటారండి. డేట్స్ తో పాటు ఒక ఫ్రూట్ కూడా తినడం చాలా ఎనర్జీగా ఉంటుంది మీకు. సో అది కూడా రిచ్ ఇన్ ఫైబర్ కాబట్టి ఇది కూడా డైజెషన్ కి ఇంకా కాన్స్టిపేషన్ తీయడానికి హెల్ప్ అవుతుంది. ఎమరాంతస్ అంటున్నాం, తెలుగులో దాన్ని తోటకూర అంటున్నాం. సో తోటకూర కూడా దాన్ని ప్రాసెస్ చేసి బాగా దాన్ని డ్రై చేసి అది మన ప్రోడక్ట్ లో యాడ్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటి కంప్లీట్ ప్రోటీన్ సోర్స్ ఉండడం వల్ల ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. మన బాడీలో టోటల్ గా 28 అమైనో యాసిడ్స్ ఉంటాయండి. అంటే ప్రోటీన్ ని ప్రోటీన్ ని విభజించడం అంటే డివైడ్ చేయడం అన్నమాట. కొన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే మన పొట్టలోనే రెడీగా ఉంటాయి ఎప్పుడు. నాన్ ఎసెన్షియల్ ఏంటంటే ఏవైతే మనం ఫుడ్ రూపంలో తీసుకుంటామో దాన్ని నాన్ ఎసెన్షియల్ రూపంలో మనం
ప్రోటీన్ గా మనం అంటే మన ప్రోటీన్ ఏదైతే మనం ఐరన్ రిచ్ అంటున్నామో, హిమోగ్లోబిన్ అంటున్నాము. సో ఇలా మనం కవర్ చేస్తున్నాం. ఇంకా అది అమరాంతస్ తోటకూర రిచ్ ఇన్ కాల్షియం కాబట్టి బోన్స్ కి ఇంకా ఆస్టియోపొరోసిస్ కి ఎవరైతే మోకాలు చిప్పలు అరిగిపోతాయో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. నట్మెగ్ స్పెషల్లీ పెద్దవాళ్ళు ఒక్క కూడా కొంతమందికి డైజెషన్ ఇష్యూస్ కి ఒక్క తినడం వల్ల వాళ్ళకి తగ్గుతుంది. ఇంకా స్పెషల్ ఎవరికైతే జనరల్ గా వామిటింగ్ సెన్సేషన్స్ రెగ్యులర్ గా ఉంటుంది లైక్ ట్రావెలింగ్ లో ఒక్క వేసుకుంటే కనుక వాళ్ళకి ఆ సెన్సేషన్ ఉండదండి. చిన్న టిప్ అండి ఇక్కడ మీకు ఇది ఫాలో కొన్ని టిప్స్ అనేది మనం ఇలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు హెల్ప్ అవుతుంది అనమాట మధ్యలో. సో ఇది ఈ ఒక్క అనేది బూస్ట్ డైజెషన్ కి అంటే కంప్లీట్ గా మీకు డైజెషన్ అనేది కంప్లీట్ గుడ్ బ్యాక్టీరియాతోని బ్లోటింగ్ అవ్వకుండా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ మనం నిన్నటి క్లాస్ లో కూడా చెప్పుకున్నాం. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే నథింగ్ అండి, మీకు ఏదైతే టాక్సిన్స్ ఉంటాయో లైక్ మన ఇమ్యూనిటీ మన రోగ నిరోధక శక్తిని బాగా పెంచుకోవడానికి లైక్ మనం స్ట్రెస్ ని బాగా బీట్ చేయడానికి అనేది బాగా మీకు హెల్ప్ అవుతుంది అన్నమాట. సో బెనిఫిట్స్ అయిపోయాయండి. నెక్స్ట్ స్లైడ్. ఇంపార్టెన్స్ ఏంటి, మనం దీన్ని ఎందుకు ఎలా యాడ్ చేయాలి, న్యూట్రిమిల్లెట్ డిలైట్ ఎందుకు యాడ్ చేయాలి మన డైట్ లో అంటే బ్యాలెన్స్ న్యూట్రిషన్ అండి. న్యూట్రిమిల్లెట్ డిలైట్ సేవరీ అనేది పిల్లల నుంచి పెద్ద వరకు ఆ కన్సప్షన్ అనేది ఒక సూప్ లెక్క తీసుకోవచ్చు, ఒక స్వీట్ లెక్క తీసుకోవచ్చు. అది బ్యాలెన్స్ న్యూట్రిషన్ లెక్క మీకు హెల్ప్ అవుతుంది. ఇంకోటి గట్ హెల్త్, ఇందాక కూడా చెప్పాము మన డైజెషన్ కి ఇష్యూస్ కాకుండా మీకు ఇంకా ప్లస్ డైజెషన్ ని హై ఫైబర్ ని కానీ కాన్స్టిపేషన్ కి ప్రాబ్లం కాకుండా గట్ హెల్త్ లేక మీకు ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా హార్ట్ హెల్త్ కూడా మనం జనరల్ గా ప్రతి మిల్లెట్ చూస్తున్నాం, ప్రతి మిల్లెట్ కూడా గట్ హెల్త్ అంటున్నాము, హార్ట్ హెల్త్ అంటున్నాం, వెయిట్ మేనేజ్మెంట్ అంటున్నాం, ఎనర్జీ బూస్టింగ్ అంటున్నాం. సో అది ఎలా క్రమంగా మన యాడ్ లో ఎలా యాడ్ చేయాలి, మీరు మీ మీ ప్రోడక్ట్ అనేది ఎలా ఏ విధంగా చెప్తారు అనేది ఈ పాయింట్స్ అనేది మీకు బాగా హెల్ప్ అవుతాయండి చెప్పడానికి. కొంచెం ఏంటంటే మీరు కొంచెం తెలుగులో కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ లో నోట్లో చేసుకుంటే అది మీకు ఈజీగా అలవాటు అవుతుంది. ఇంకా ప్లస్ ఏంటంటే మీకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది, అంటే ఆ ప్రోడక్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో వెయిట్ మేనేజ్మెంట్ కూడా అండి, ఇది లో క్యాలరీ కాబట్టి మీరు ఏ టైంలో అన్నా కూడా తీసుకోవచ్చు. ఇంకా ప్లస్ ఏంటంటే పిల్లలకి స్పెషల్లీ వెయిట్ గెయిన్ కాకుండా కొంతమంది చిన్నప్పుడే బాగా ఉబ్బసంగా ఉంటారు, వాళ్ళకి వాళ్ళ వెయిట్ గెయిన్ అవుతుంటారు బాగా. సో ఇలాంటి న్యూట్రిమిట్ డిలైట్ సేవరీ అనేది ఇవ్వడం వల్ల వాళ్ళ వెయిట్ కూడా కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఎనర్జీ బూస్టింగ్ అంటున్నాం. సో ఎనర్జీ అంటే ఇది ఇన్స్టంట్ ఎనర్జీ కాబట్టి మనం లైక్ ఎవరైతే బాగా ఏమంటారు స్పెషల్లీ ప్రీ వర్కౌట్ పోస్ట్ వర్కౌట్ జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు ఉంటే ఈ సేవరీ అనేది స్వీట్ రూపంలో ఒక స్పూన్ తిన్నా, ఒక టేబుల్ చేసుకొని జావా టైప్ తాగినా కానీ మీకు ఎనర్జీ వస్తుందండి. సో మూవింగ్ టు నెక్స్ట్ స్లైడ్ అండి. సో నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి హార్ట్స్ గ్రామ్ ఇన్స్టెంట్ స్టూప్ అండి. సో మనం హార్ట్స్ గ్రామ్ గురించి ఇందాకే చెప్పుకున్నాం, అది ఎంత బలం ఇస్తుంది, ఎంత డీటాక్సిఫికేషన్ చేస్తుంది అనేది. సో జనరల్ గా హార్ట్స్ గ్రామ్ అనేది మన పూర్వీకుల నుంచి చాలా ఇంపార్టెంట్ ఉంది, కానీ మధ్యలో మనం ఏంటంటే దేశీ ఫుడ్స్ కానీ ఇంకా ప్లస్ ఇంకా ఈ మధ్యలో కొన్ని మనం ఏమంటారు నార్త్ సూప్స్ కానీ ఇంకా ప్లస్ ఇంకా కొంచెం డైట్ డీవియేషన్ అవ్వడం వల్ల మనం ఇవి కొన్ని మర్చిపోయాం. కానీ జనరల్ గా చెప్పాలంటే ఇది ట్రెడిషనల్ డిష్ ఒకటి, ఇంకా ప్లస్ మన పూర్వీకుల నుంచి లైక్ ఆయుర్వేదకులో కూడా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయండి దీంట్లో. అందుకే హార్ట్స్ గ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎట్లా యాడ్ చేసుకోవచ్చు ఈ హార్ట్స్ గ్రామ్ ని, సూప్ లెక్క ఫామ్ చేసుకోవచ్చు, లేకుంటే రోటీలో కానీ దోశలో మిక్స్ చేసి ఏదైనా మనం ఏ ఆటాలో కానీ లైక్ ఇన్ని మన ప్రోడక్ట్స్ ఉన్నాయండి, మన ఏ దాంట్లో కూడా ఒక ఒక 2 కప్పుల వీట్ ఫ్లవర్ తీసుకున్నా కానీ లేకుంటే మన 2 కప్పుల మన మిలెట్ ఫ్లవర్ ఏదైతే ఆటా తీసుకున్నా కానీ దాంట్లో కన్సిస్టెన్సీగా 1 కప్ యాడ్ చేసుకొని మీరు దోశ కూడా పోసుకోవచ్చు, చపాతీ కూడా చేసుకోవచ్చు. సో దాని బెనిఫిట్స్ అని తీసుకుంటే గనక జనరల్ గా హార్స్ గ్రామ్ అనేది హై ఇన్ ప్రోటీన్ అండి బాగా. సో హార్స్ గ్రామ్ అనేది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అండి. జనరల్ గా ఎవరికైతే బాగా ప్రోటీన్ అందదో అందరేమో యానిమల్ రిచ్ సోర్సెస్ అని ఎక్కువగా చూస్తుంటారు, కానీ ప్లాంట్ బేస్డ్ వచ్చిన ప్రోటీన్ సోర్స్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. స్పెషల్లీ ఇది టాక్సిన్ క్రియేట్ చేయదు, ఎందుకంటే కిడ్నీకి కానీ ఎవరికైతే కిడ్నీ ఇష్యూస్ ఉన్నా కానీ లైక్ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవడం కాకుండా కానీ ప్లాంట్ బేస్డ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో దాంట్లో ఉన్న కంటెంట్ అనేది మన మన బాడీకి హార్మ్ అవ్వకుండా చూస్తుందండి. అందుకే దాన్ని ది రిచెస్ట్ ప్లాంట్ బేస్డ్ సోర్స్ అంటున్నాం. సో మజిల్ బిల్డింగ్ అంటే మనకి ఏమంటారు మజిల్ రిపేరింగ్ కానీ టిష్యూ రిపేర్ కానీ ఇమ్యూన్ ఫంక్షన్ కి కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు స్పెషల్ మనకి మజిల్ బిల్డింగ్ అంటున్నాం,
వర్కౌట్ మీల్, పోస్ట్ వర్కౌట్ మీల్, మనం ఎప్పుడైనా వాకింగ్ కానీ జిమ్ చేసే వర్కౌట్ వాళ్ళకి ఇన్స్టెంట్ గా మజిల్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారు. ఇలా హార్స్ గ్రామ్ అనేది మన యాడ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇమ్యూన్ ఫంక్షన్ తో పాటు మజిల్ బిల్డింగ్ కూడా ఉంటుంది. అండ్ ఇది ఎక్సలెంట్ చాయిస్ ఫర్ వెజిటేరియన్స్ అండ్ వేగన్స్ అండి. ఎందుకంటే వెజిటేరియన్స్ కి ప్రోటీన్ అనేది చాలా తక్కువగా అందుతుందని ఎప్పుడు అంటాను, కానీ వెజిటేరియన్ లో ప్రోటీన్ సోర్సెస్ చాలా ఉన్నాయి. అదేమంటారు, హార్స్ గ్రామ్ కాకుండా వేరేవి కూడా చాలా ఉన్నాయండి. మనం వేరే క్లాసెస్ లో కూడా ముందు చెప్పుకున్నాము. సో వేగన్స్ అంటున్నాం, ఎవరైతే ప్రాపర్ గా ప్యూర్ వెజిటేరియన్ ఓన్లీ ప్రోటీన్ సోర్సెస్ గా తీసుకుంటున్నారు అనుకోండి, ఇది కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో మనం ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం, ఈ ఈ ప్రోడక్ట్, ఈ ఏదైతే ప్రోడక్ట్ ఉందో, లైక్ ఇది ఫ్యాట్ రిడక్షన్ అంటే స్పెషల్లీ పొట్ట భాగాల్లో ఏదన్నా బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉన్నా కానీ అది కూడా తగ్గిస్తుంది. స్పెషల్ ఏంటంటే మీకు లాంగ్ రన్ లో ఆకలి కాకుండా చూసుకుంటుంది. అందుకే అది హై ఇన్ పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల మీకు ఆకలి అనేది కాకుండా హెల్ప్ అవుతుంది. దీంట్లో కూడా రోగనిరోధక శక్తి, ఫ్యాట్ లాస్, ఫ్యాట్ అకామిలేషన్ ఏం కాకుండా మీకు హెల్ప్ అవుతుందండి. స్పెషల్లీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ పీపుల్ ఎవరైతే వెయిట్ లాస్ చేయాలనుకుంటున్నారో, లైక్ ఇన్స్టెంట్ గా ఇప్పుడు ఒకవేళ 1 month లో పెళ్లి ఉంది, లైక్ వాళ్ళు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు కొత్త డైట్ లో, సో మాతో కన్సల్ట్ చేసి ఎలా ఫాలో అవ్వాలని ఫాలో అయ్యారు అనుకోండి, దట్ వుడ్ బి ఏ గుడ్ ఐడియల్ మాట. వాళ్ళకి మంచి వెయిట్ లాస్ ఇన్ హెల్దీ వేగా వస్తుంది. స్పెషల్లీ మనం ప్రతి క్లాస్ లో చెప్పుకున్నాము డయాబెటీస్ బాగా కంట్రోల్ అవుతుంది అని. అంటే ఏదైతే మనము హార్స్ గ్రామ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది మన బ్లడ్ స్ట్రీమ్ లోకి డైరెక్ట్ గా వెళ్లకుండా, ప్లస్ ఇంకేంటంటే అది గ్లూకోజ్ అనేది ప్రాపర్ గా ఏదైతే ఇన్స్టెంట్ ఎనర్జీ బ్రేక్ డౌన్ కరెక్ట్ గా వెళ్ళి, ఇంకేంటంటే మన షుగర్ స్పైక్ లెవెల్స్ కాకుండా, ఎవరికైతే పోస్ట్ ప్రాడియల్ బ్లడ్ షుగర్ కానీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు అనుకోండి, వాళ్ళకి ఇది బాగా బెనిఫిట్ అవుతుంది. అండ్ స్పెషల్లీ type 2 డయాబెటీస్ అండి, ఎవరైతే మెడిసిన్ వేసుకున్న వాళ్ళకి వేసుకున్నా కానీ షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు అనుకోండి, type 2 డయాబెటీస్ ఏంటంటే ఇన్సులిన్ మీద డిపెండ్ కాని వాళ్ళు, ఎవరైతే టాబ్లెట్ వేసుకొని వాళ్ళ రెగ్యులర్ గా షుగర్ ని మానిటర్ చేసుకుంటున్నారో వాళ్ళని type 2 డయాబెటీస్ అంటామండి వాళ్ళని. సో వాళ్ళకు కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ స్పెషల్లీ ఇది హార్ట్ హెల్త్ కి బాగా సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి హార్ట్ హెల్త్ సపోర్ట్ కావడానికి మనకి ఒక యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి, ఇంకా ప్లస్ గుడ్ కొలెస్ట్రాల్ కూడా ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది మాట. సో మన గుడ్ కొలెస్ట్రాల్ మెయింటైన్ చేయడానికి ఇది ఒక ప్రోడక్ట్ అనేది బెస్ట్ అండి. ఎందుకంటే దీంట్లో ఏంటంటే దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అంటే స్పెషల్ దీంట్లో ఉన్న రోగ నిరోధక శక్తి, ఇమ్యూన్ సిస్టమ్ అనేది, ఇంకా స్పెషల్లీ మ్యాక్రో న్యూట్రియంట్స్ గురించి చెప్పుకున్నా కానీ మీకు తెలుసు, కాల్షియం, పొటాషియం, ఈ మెగ్నీషియం, ది ఆర్ ద మ్యాక్రో న్యూట్రియంట్స్ అండి. అంటే ఇది పెద్ద శాతంలో మన బాడీకి బాగా హెల్ప్ అవుతుంది. దీనివల్ల మన బీపీ కూడా మానిటర్ చేసుకోవచ్చు అన్నమాట. సో దీని వల్ల ఏమవుతుంది, ఈ రెండు ఫాలో చేయడం వల్ల డైట్ లో మనం యాడ్ చేసుకోవడం వల్ల మన హార్ట్ స్ట్రోక్ కానీ మైల్డ్ హార్ట్ అటాక్స్ అని మనకి ఇష్యూస్ కాకుండా ఉంటుంది. సో ఇంతవరకు అయితే 2 slides 2 ప్రోడక్ట్స్ గురించి తెలుసుకున్నామండి. సో కొంచెం ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చాట్ బాక్స్ లో మీరు పెట్టండి, సో దట్ మనం ఫైనల్ గా మనం దాన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో కంప్లీట్ చేద్దాం. సో ఇంకా దాంట్లో బెనిఫిట్స్ ఇంకేమున్నాయి, జాయింట్ పెయిన్స్ ఉన్నాయండి, ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయో, ఇంకా స్పెషల్లీ బూస్ట్ ఇమ్యూనిటీ అంటున్నాము, డిటాక్సిఫికేషన్ కూడా అంటున్నాము. సో ఒక్కొక్క ప్రోడక్ట్ ఏంటంటే, ఈ ఫస్ట్ మనం ప్రీవియస్ స్లైడ్ లో ప్రోటీన్ గురించి తెలుసుకున్నాం, వెయిట్ లాస్ గురించి మాట్లాడాము, డయాబెటీస్ గురించి మాట్లాడాము, హార్ట్ హెల్త్ గురించి మాట్లాడాము. సో దీంట్లో మెనీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అన్ని హైలైట్ చేశామండి. సో దట్ ఏంటంటే హార్స్ గ్రామ్ అనేది అంత ఇంపార్టెంట్ మన డైట్ లో మాట. సో జాయింట్ పెయిన్స్ కి, ఇన్ఫ్లమేషన్ కున్నా, ఆథరైటిస్ నొప్పులు ఉన్నా కానీ, వాత పిత్త కఫ్ ఉన్నా కానీ ఇది మిల్లెట్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. బూస్ట్ ఇమ్యూనిటీ ఇప్పుడే చెప్పుకున్నాము, మైక్రో న్యూట్రియంట్స్ అండ్ వైటమిన్స్, మినరల్స్ బాగా లోడ్ అయినందుకు వల్ల మనకు ఇమ్యూనిటీ అనేది బాగా బూస్ట్ అవుతుంది. అంటే రోగ నిరోధక శక్తి అండి. మనం ఎలాంటి కోల్డ్, కాఫ్ ఎలాంటిది వచ్చినా మనం ఫైట్ చేయొచ్చు మాట. ఇంటర్నల్ గా మనం స్ట్రాంగ్ గా ఉంటాం. ఇంకా స్పెషల్లీ మనము ప్రతి క్లాస్ లో చెప్పుకుంటున్నాం, ఎనీమియా కూడా మంచిది. అంటే ఎవరికైతే బ్లడ్ తక్కువగా ఉంటుందో వాళ్ళు ఏమి మెడిసిన్ తో పాటు ఒక డైట్ అనేది ఫాలో అవుతే గనక ఇది హెల్ప్ అవుతుంది.
ఇంకా డిటాక్సిఫికేషన్ ఆఫ్ ద బాడీ అంటే కిడ్నీ అండ్ లివర్. అంటే ఎవరైతే కిడ్నీ స్టోన్స్ ఉన్నా, ఇందాక చెప్పాను కిడ్నీ స్టోన్స్ ఉన్నా, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నా, లివర్ ఫంక్షనింగ్ లో చుట్టూతా ఈ మధ్య సిరాసిస్ అని ఒక కండిషన్ ఎక్కువగా ఉంటుందండి. అంటే సిరాసిస్ అంటే వాటర్ కండిషన్ వెళ్ళి డైజెషన్ ఇష్యూస్ బాగా అవుతున్నాయి. అంటే లివర్ చుట్టూ అంటే చాలలు పడడం, ఇంకా ప్లస్ ఏంటంటే దానికి ఏంటంటే ఫ్యాటీ లివర్ కూడా అంటున్నాం. సో ఇలాంటి కండిషన్స్ కూడా మనం నెక్స్ట్ సెషన్ లో ఇంకా డెప్త్ గా తెలుసుకున్నామండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే దానికి ఈ మన హార్స్ గ్రామ్ అనేది డిటాక్సిఫికేషన్, లివర్ ఫంక్షనింగ్ కి బాగా హెల్ప్ అవుతుంది. స్పెషల్లీ కిడ్నీ స్టోన్స్ కి, ఇంకా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎవరైతే రెగ్యులర్ గా ఫేస్ చేస్తున్నారో ఇది ఒకటి యాడ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందండి. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఆఫ్ హార్స్ గ్రామ్ అండి. సో ఇది దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఎంత తెలుసుకున్నా దీని గురించి తక్కువనే, కానీ ఆ ప్రోడక్ట్ అనేది ఎంత కన్సిస్టెన్స్ గా యాడ్ చేయాలో అనేది యాడ్ చేసాం కాబట్టి, సో మీరు రెగ్యులర్ డైట్ లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ప్లస్ హెల్దీ వేగా ఉండాలనుకున్నా కూడా మీరు రెగ్యులర్ గా ఒక పోర్షన్ సైజ్ పెట్టుకొని మీరు ఫాలో అవ్వండి. సో ఇంపార్టెన్స్ ఏంటండి, ఇది రెగ్యులర్ మనం బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నాం. సో ఇంపార్టెన్స్ సేమ్ అండి, బ్యాలెన్స్ న్యూట్రిషన్ అనేది. బ్యాలెన్స్ న్యూట్రిషన్ అంటే దీంట్లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ అన్ని ఉన్నాయి కాబట్టి దాన్ని బ్యాలెన్స్ న్యూట్రిషన్ అంటాం. కార్బోహైడ్రేట్స్ అంటే సింపుల్ కావండి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే ఎక్కువ పీచు పదార్థం కలిగేదాన్ని మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటాం. అంటే మీకు తొందరగా ఆకలి అవ్వకుండా, మీకు బాడీ మీకు ఆకలి అవ్వకుండా ఒక ఫుల్ఫిల్నెస్ అంటే ఒక సటైటీ, అంటే మీకు ఒక టైం గ్యాప్ లో మీకు ఆకలి అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సస్టైన్ ఎనర్జీ అంటున్నాము, ఎందుకంటే మన కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ గురించి చెప్పాలంటే ఈ ఎనర్జీ అనేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది కాబట్టి స్లో డైజెషన్ ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ అంటే ఎక్కువసేపు మీకు ఎనర్జీ ఇస్తుంది. ఇంకా దీని వల్ల ఏమవుతుంది, మన షుగర్ అనేది స్పైక్ కాకుండా చూస్తుందండి. ఈజీ టు ఇంక్లూడ్ అంటే ఈ యొక్క ప్రోడక్ట్ అనేది సూప్స్ లెక్క తీసుకోవచ్చు, దాల్స్ లెక్క తీసుకోవచ్చు. చీలాస్ అంటే ఏం లేదండి, మనం నార్త్ ఇండియన్ లో చీలాస్ అంటే దోశ అండి, అంతే ఏం లేదు. అక్కడ ఏంటంటే ఆ వర్డ్ బేసన్ శనగపిండితో చేసే దోశ గానీ, మన వీట్ ఫ్లవర్ తో చేసే దోశ గానీ దాన్ని వాళ్ళు చీలాస్ అంటారు. అందుకే నేను చీలాస్ అని పెట్టాను. సో చీలాస్ అంటే కొత్త వర్డ్ ఏం కాదండి, దోశనే కొంచెం పల్సగా పోసుకోవడం కానీ దాన్ని చీలాస్ అంటాం. సో దీని రోటీ కానీ చపాతీలోకి కానీ చపాతీ పిండిలోకి కలిపి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాన్ని మన ఉన్న ప్రోడక్ట్ ని మనం ఇంకా బాగా న్యూట్రిషియస్ గా తీసుకుంటున్నాం. బెస్ట్ ఏంటంటే ఇది వింటర్స్ లో చాలా మంచిదండి. ఇప్పుడు మనం వింటర్ క్రాస్ అయ్యాం, సమ్మర్ కి వస్తున్నాం కాబట్టి ఎవరికైతే ఈ కండిషన్స్ నుంచి ప్రాబ్లం ఉంటుందో, కోల్డ్ సీజన్ లో, వింటర్ సీజన్ లో కొంచెం ఏంటంటే ఈ యొక్క ప్రోడక్ట్ ఒకటి బెస్ట్ ప్రోడక్ట్ అండి. వాళ్ళు ఎలాంటి ఎక్కువ చలి వేయడం కానీ, అరికాలు చేతులు చెమ్మ పడడం కానీ అలాంటివి కాకుండా మీకు హెల్ప్ అవుతుంది. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి అఫోర్డబుల్ అండ్ సస్టైనబుల్. మనం ఎవ్రీ టైం చెప్పుకుంటున్నాం మన మిల్లెట్స్ అనేది ఏ క్లైమేట్ లో అన్నా క్రాప్ అవుతుంది, ఏ క్లైమేట్ లో వస్తుంది. దాంట్లో ఉన్న బెనిఫిట్సే మనం ఇప్పుడు మన ప్రోడక్ట్ లో తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి మిల్లెట్ మొరింగా మసాలా నూడిల్స్ అండి. సో ఈ జనరల్ గా మిల్లెట్ మొరింగా మసాలా నూడిల్స్ అంటే మనకి జనరల్ గా అనిపిస్తుంది అది పిల్లలకి పెట్టాలా, పెద్దవాళ్ళు తినాలా అనేది ఆలోచిస్తుంటారు. కాదు, పెద్దవాళ్ళ నుంచి పిల్లలు కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే నూడిల్స్ అనేది వైట్ నూడిల్స్ కాకుండా ఇది మిల్లెట్ బేస్డ్ నూడిల్స్ అండి. పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఇస్ ఏ మంచి ఆల్టర్నేటివ్. అంటే ఒక ఏమంటారు, ఒక భిన్నం, ఒక దీని బదులు వైట్ మన ఏదైతే బయట నూడిల్స్ వచ్చే దాని బదులు ఇది మీరు రెగ్యులర్ గా తీసుకోవడానికి, డైట్ లో యాడ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా స్పెషల్లీ దీంట్లో వైటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండడం వల్ల ఇది పర్ఫెక్ట్ ఫర్ గ్రోయింగ్ చిల్డ్రన్ అండి. అంటే ఒకవేళ మన పిల్లలు అడుగుతారు మమ్మీ హెల్దీ స్నాక్ కావాలి నాకు అంటే, ఇది మనం పిల్లలకు కూడా చేసి పెట్టొచ్చు. ఎందుకంటే గ్రోయింగ్ పిల్లలు బాగా ఇష్టపడతారు తినడానికి. సో బయట ఆటా నూడిల్స్ కాకుండా మన మిల్లెట్స్ నూడిల్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. సో మిల్లెట్ నూడిల్స్ ఏం లేదు, దాంట్లో మీరు ఎగ్ వేసుకొని చేసుకోవచ్చు, లైక్ ఒక్కొక్కసారి మష్రూమ్ వేసుకొని చేసుకోవచ్చు. సో ఎలాంటి ఇంకా కొంచెం ఇలాంటి యాడ్ చేసుకోవడం వల్ల అంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బోర్ కొట్టకుండా మనం ఏ ఫుడ్ అయినా ఎంజాయ్ చేస్తామండి. సో దీంట్లో బెనిఫిట్స్ ఏంటి, బెనిఫిట్స్ అంటే హై ఇన్ న్యూట్రిషన్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఎందుకంటే మిల్లెట్ అనేది చాలా మంచిది. ప్రతి మిల్లెట్ అనేది మనకి హెల్త్ గా, మన లైక్ బ్రెయిన్ ఫంక్షన్ నుంచి, మన కిడ్నీ ఫంక్షన్ నుంచి కానీ, మన హార్ట్ ఫంక్షనింగ్ కానీ, మన పొట్ట భాగంలో గట్ హెల్త్ గురించి చెప్పుకున్నాం. సో అన్నిటికీ న్యూట్రియన్స్ కాబట్టి మన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి బాగా హెల్ప్ అవుతుంది.
ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డైజెషన్ అండ్ గట్ హెల్త్. జనరల్ గా ఎవరైతే గట్ సెన్సిటివ్ ఉన్నా లేకుంటే డైజెషన్ ఇష్యూస్ ఉన్నా ఈ మసాలా నూడిల్స్, బయట మసాలా నూడిల్స్ అంటే అవి కొంచెం మైదా పిండి ఉండే వాళ్ళకి కొంచెం అది తినగానే కొంచెం పొట్ట నవ్వడం కానీ లైక్ మోషన్ వెళ్ళాలన్న ఫీలింగ్ అలాంటివి కాకుండా మన ప్రోడక్ట్ అలా ఉండకుండా వాళ్ళకి ఈజీ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ స్పెషల్లీ యాక్టివ్ కిడ్స్, ఎవరైతే యాక్టివ్ కిడ్స్ లైక్ ఇన్స్టెంట్ గా ఎనర్జీ కావాలనుకుంటున్నారు అనుకోండి, ఇది చేసి పెడితే వాళ్ళకైతే యమ్మీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అండ్ బూస్ట్ ఇమ్యూనిటీ, స్పెషల్లీ ఏంటంటే దీంట్లో రోగనిరోధక శక్తి ఉంటుంది, అన్ని న్యూట్రిషన్స్ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి దాన్ని బూస్ట్ ఇమ్యూనిటీగా మనం చెప్తున్నాం. సో సపోర్ట్స్ బ్రెయిన్ ఫంక్షన్ అండ్ ఫోకస్, ఎందుకంటే ప్రతి ఒక్క న్యూట్రియంట్ దీంట్లో మిల్లెట్ అనేది యాడ్ అయి ఉంది కాబట్టి మనం ఒక ఇంతవరకు అయితే నాకు తెలిసి ఒక 12 బెనిఫిట్స్ లో ప్రతి ఒక్క దాంట్లో 12 బెనిఫిట్స్ లో హార్ట్ కి సంబంధించింది, లివర్ కి సంబంధించింది, లైక్ హిమోగ్లోబిన్ కి సంబంధించింది, ఎనిమిక్ కి సంబంధించింది కానీ లైక్ మనకి బ్లడ్ లో తక్కువ ఉన్న అలాంటి కండిషన్స్ కి, సో మనం 12 కండిషన్స్ పైగానే తెలుసుకున్నామండి. కానీ బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా పిల్లలకి ఫోకస్ కి ఉండడానికి, స్టడీస్ లో ఫోకస్ ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ స్పెషల్లీ ఎవరైతే ఎలర్జీస్ ఉంటారో జనరల్ గా లైక్ కొన్ని ఫుడ్స్ పడవు కొంతమందికి, లైక్ వెరీ సెన్సిటివ్ గా ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ స్పెషల్లీ ఇట్ ఈస్ ఆల్టర్నేటివ్ టు ఇన్స్టెంట్ న్యూట్రిల్స్, అంటే మనం బయట మైదా తినే దానికన్నా ఇది తినడం అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ప్లస్ ఇంకా ఇది ఒక మంచి బెస్ట్ ఎకో ఫ్రెండ్లీ కూడా అనుకోవచ్చండి. సో నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఏంటి, దాని మనం డైలీ డైట్ లో వాడడంలో ఏంటి, బ్యాలెన్స్డ్. సో ప్రతి ఒక్క 3 ప్రోడక్ట్ ఆఫ్ మిల్లెట్స్ ఈరోజు అన్ని బ్యాలెన్స్ న్యూట్రిషన్ మీదే ఉన్నాయండి. పుష్కలంగా ప్రోటీన్ కానీ, ఫైబర్ కానీ, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కానీ, వైటమిన్స్ కానీ, ఓవరాల్ మన డెవలప్మెంట్ కి, గ్రోత్ కి, అది పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళకి కంప్లీట్ గా బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఉందండి దాంట్లో. అండ్ సేఫ్ అండ్ న్యాచురల్, అంటే మనం యూజ్ చేసేది హార్మ్ఫుల్ ఎడిటివ్స్ లైక్ అని ఇంకా ప్లస్ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమి యాడ్ చేయలేదండి. అది కంప్లీట్ న్యాచురల్ ప్రోడక్ట్ అండ్ కంప్లీట్ ఆర్గానిక్ మాట. సో అందుకే మనం ఏంటంటే కుక్ చేసేటప్పుడే కొంచెం టైం, అది సాఫ్ట్ గా కొంచెం ఒక నార్మల్ నూడిల్స్ కి ఏంటంటే కుకింగ్ టైం కొంచెం టైమ్స్ డిఫరెన్స్ వస్తుందండి. అది చూసుకుంటే ఇంకా కొంచెం సేఫ్ గా ఉంటుంది. ఇంకా ప్లస్ ఏంటంటే ఏదైతే సస్టైన్ ఎనర్జీ అంటున్నాం, స్పెషల్లీ అగైన్ షుగర్, ఎవరికైతే షుగర్ క్రాషెస్ కానీ లైక్ పిల్లలకి తొందరగా ఆకలేస్తుంది. ఇది ఇప్పుడు ఒకవేళ మీరు ఈరోజు శివరాత్రి అండి, ఇంట్లోనే ఉంటారు, వాళ్ళకి ఏమైనా స్నాక్ ఇవ్వాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారు, 11 o'clock 12 మమ్మీ ఆకలేస్తుంది ఏమైనా చేయాలనుకుంటే ఈ మన మిల్లెట్స్ నూడిల్స్ అనేది పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళకి లాంగ్ రన్ లో ఉంటుంది, వాళ్ళకి నెక్స్ట్ మీల్ ఆకలి కాకుండా చూసుకుంటుంది. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ, స్కూల్లో పర్ఫార్మెన్స్ కానీ, ఫిజికల్ యాక్టివిటీకి వాళ్ళ చేసే దాంట్లో లైక్ ఈ మధ్య ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది స్కూల్స్ లో. సో మన పెద్దవాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ వెళ్ళాలంటే జిమ్ కి, వాకింగ్ కి అలా చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా బోన్ హెల్త్ కి ఇంకా బ్రెయిన్ సపోర్ట్ అవ్వడానికి ఈ మిల్లెట్ మసాలా నూడిల్స్ అని బాగా హెల్ప్ అవుతుందండి. సో చాట్ బాక్స్ లో ఈ 3 ప్రోడక్ట్స్ గురించి మనము ఫైనల్ గా మనం తెలుసుకుందామండి. సో ఒక్కొక్క ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్స్ గురించి ఎలా యాడ్ చేసుకోవచ్చు, ఎలా హెల్దీగా ఉండొచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ సో నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ 3 ప్రోడక్ట్స్ మనకు డాక్టర్ మోనికా గారు చెప్తారండి. హలో అండి. సో అందరికి నమస్కారం. మేడం మసాలా నూడిల్స్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో మనకి ఇప్పుడు ప్రోడక్ట్ వచ్చేసి మిల్లెట్ ఇడ్లీ ఇన్స్టెంట్ ప్రీమిక్స్. సో ఇందులో మనకి 6 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ యాడ్ అయ్యి ఉంటాయండి. ఆ 6 ఏంటి అంటే కొడో మిల్లెట్ అంటే అరికెలు, ప్రోసో మిల్లెట్ వరిగెలు, లిటిల్ మిల్లెట్స్ అంటే సామలు, బాన్యాడ్ అంటే ఊదలు, ఫాక్స్టైల్ అంటే సోర్గం. సో నిన్న అంతకు ముందు క్లాస్ లో మనం తెలుసుకున్న మిల్లెట్స్ వచ్చేసి ఈ మిల్లెట్ ఇన్స్టెంట్ మిల్లెట్ ఇడ్లీ మిక్స్ చూసింది వచ్చేసి మనము ఓన్లీ 4 to 5 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉన్నాయన్నమాట. ఇందులో వచ్చేసి మనకి 6 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో మనకి ఈ 6 మిల్లెట్స్ వల్ల డిఫరెంట్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో ఆ 6 బెనిఫిట్స్ ఏంటి అంటే, ఒకటి అందులో మెయిన్ గా వచ్చేసి కొడో మిల్లెట్ అనేది మెయిన్ గా మనము డయాబెటిక్ ఫ్రెండ్లీ అంటాము. అంటే డయాబెటిక్ కండిషన్ లో మెయిన్ గా వాడదగ్గ ఒక మిల్లెట్ ఏది అని అడిగితే అప్పుడు మనం అరికెలు అని చెప్పొచ్చు అనమాట. సో అందువల్ల మనకి ఈ కొడో మిల్లెట్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది.
నెక్స్ట్ ప్రోసో మిల్లెట్ వచ్చేసి మనకి కాగ్నిటివ్ ఫంక్షన్ అంటే మెయిన్ గా మన బ్రెయిన్ హెల్త్ అండి. అంటే లైక్ ఇప్పుడు కొంతమంది మతిమరుపు ఉండొచ్చు, లైక్ తడబడి మాట్లాడడము, అండ్ ఇంకా అంటే లైక్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పిల్లలు ఉంటారు కదండి, మెంటలీ ఛాలెంజ్డ్ పీపుల్ అంటాం అనమాట. సో ఈవెన్ అలాంటి వాళ్ళకైనా కూడా బ్రెయిన్ బూస్టర్ గా వర్క్ అవుతుంది. అంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రాపర్ గా, అంటే లైక్ కొంతమంది ఒక హెల్త్ ఇష్యూ ఉంటుంది అనమాట. పర్టికులర్ గా ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు వాళ్ళకి ఆ పర్టికులర్ గా నువ్వు అడిగే క్వశ్చన్ కి వాళ్ళు సరిగ్గా ఆన్సర్ చేయలేకపోవచ్చు. సో అలాంటి కండిషన్స్ లో మనము ఈ ప్రోసో మిల్లెట్ ఏదైతే ఉందో, అంటే వరిగెలు ఏవైతే ఉన్నాయో ఆ మిల్లెట్ లో వైటమిన్ బి కాంప్లెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ వైటమిన్ బి కాంప్లెక్స్ ఉండడం వల్ల వాళ్ళకి బ్రెయిన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యి అండ్ ప్రాపర్ గా మాట్లాడడం అండ్ బ్రెయిన్ ప్రాపర్ గా వర్క్ అవ్వడం, అంటే ఎక్కడ రియాక్ట్ అవ్వాలి, ఎక్కడ రియాక్ట్ అవ్వకుండా ఉండాలి అన్న విషయము. ఎస్, యా, అవునండి, ఏడిహెచ్డి. సో సో అలాంటి కండిషన్స్ వాళ్ళకి మనకి ప్రోసో మిల్లెట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లిటిల్ మిల్లెట్ వచ్చేసి మనకి లిటిల్ మిల్లెట్ అంటే సామలు అండి, సారీ రాగి అని ఉంది. సో యాక్చువల్లీ సామలు అంటే మనకి ఈ ఏదైతే మెయిన్ గా ఉండేది వైటమిన్ అండ్ మినరల్స్ ఉంటాయండి. అండ్ ఇంకొకటి సామలు మెయిన్ గా మనకి డయాబెటీస్ కి కూడా బాగా వర్క్ అవుతుంది. అండ్ హై బ్లడ్ ప్రెషర్, అంటే మనకి బ్లడ్ ప్రెషర్ లో సిస్టోలిక్ ప్రెషర్, డయాస్టోలిక్ ప్రెషర్ అని రెండు ఉంటాయి. అంటే సిస్టోలిక్ ప్రెషర్, డయాస్టోలిక్ ప్రెషర్ లో మనకి ఎలా అంటే మన హార్ట్ ఫంక్షనింగ్ ని అండ్ పంపింగ్ ని బట్టి మనకి ప్రాపర్ గా ఇస్తారనమాట. సో దానికి మనము బ్యాలెన్స్ చేయడానికి ఈ లిటిల్ మిల్లెట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అంటే సామలు ఏవైతే ఉన్నాయో అవి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ ఇంకొకటి ఏంటంటే ఈ సామలు మనము మిగిలిన మిల్లెట్స్ తో కంపేర్ చేస్తే ఉడికించడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఈ మిక్స్డ్ మిల్లెట్ ఇడ్లీలో ఆల్రెడీ ప్రాసెస్డ్ అయ్యి ఉంటుంది కాబట్టి మీకు అంత ప్రాసెసింగ్ కి టైం తీసుకోదు. సో అది దీని వల్ల బెనిఫిట్. నెక్స్ట్ స్లైడ్. ఓకే. సో నెక్స్ట్ బార్నియార్డ్ మిల్లెట్, అంటే మనకి బార్నియార్డ్ మిల్లెట్ అనగానే ఊదలండి. సో ఊదల్ని డీటాక్స్ గ్రెయిన్ అని అంటాం. డీటాక్స్ అనగానే మన బాడీని క్లీన్ చేసేదాన్ని డీటాక్స్ అంటాం అనమాట. అంటే టాక్స్ అనగానే టాక్సిన్స్, అంటే మన బాడీలో ఉండే వేస్ట్ మెటీరియల్ ని నీట్ గా క్లీన్ చేయడానికి ఈ డీటాక్స్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ డీటాక్స్ అనేది ఎందులో వరిస్తుంది అంటే, ఓకే, సో ఎందులో వరిస్తుంది అంటే మెయిన్ గా మనకి లివర్ అండ్ కిడ్నీలో మెయిన్ గా. ఎందుకంటే మనకి మెయిన్ గా డీటాక్సిఫికేషన్ జరగాల్సింది లివర్ అండ్ కిడ్నీలో మాత్రమే. ఒకటి కిడ్నీలో ఎందుకు అంటే మనకి మోషన్ అండ్ యూరిన్ కిడ్నీ నుంచే. అండ్ లివర్ అంటే మనకి మొత్తం అన్ని ఫిల్టర్ అయ్యి మనం తీసుకున్న ఫుడ్ అన్ని ఫిల్టర్ అయ్యి మెటబాలిజం జరిగేది లివర్ దగ్గరే. కాబట్టి మనకి డీటాక్స్ కి 2 ఆర్గన్స్ అనేది హెల్ప్ అవుతాయండి, లివర్ అండ్ కిడ్నీ. సో అందుకు ఈ ఊదలు బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఊదల్లో క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో మీరు ఎంత హెవీగా తీసుకున్నా క్యాలరీ డైట్ తీసుకునే వాళ్ళు, అంటే క్యాలరీ బేస్డ్ డైట్ తీసుకుంటాం కదండి, అలాంటి వాళ్ళకి ఊదలు అనేవి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాక్స్టైల్ అంటే కొర్రలు. ఫాక్స్టైల్ వచ్చేసి మనకి ఇన్స్టంట్ ఎనర్జీకి ఫాక్స్టైల్ అండ్ జొన్నలు ఏవైతే ఉన్నాయో అవి రెండు బాగా వర్క్ అవుతాయండి. అండ్ ఇవి రెండు మనకి గ్లూటెన్ ఫ్రీ అవుతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొర్రలు అనేవి ఏవైతే ఉన్నాయో అందులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం అనేది మనకి బ్లడ్ పంపింగ్ కి, బ్లడ్ సర్క్యులేషన్ కి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో దాని వల్ల ఈ రెండు బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మనకు ఆల్రెడీ మనం జొన్న అనంగానే మనం ముందు నుంచి స్టార్టింగ్ నుంచి సేమ్ టాపిక్ చదువుతున్నాం కాబట్టి జొన్న అనంగానే ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో ఐరన్ వల్ల ఏమవుతుందండి, అనిమియా అంటే రక్తలేమి. సో రక్తం తక్కువ ఉండే వాళ్ళకి జొన్నలు ఒక ఏమంటారు దివ్య ఔషధం అన్నమాట. నెక్స్ట్ స్లైడ్. సో అసలు ఎందుకు తీసుకోవాలండి ఈ మిల్లెట్స్ అని అడిగితే, మనం ఈజీగా డైజెస్టబుల్ అండ్ గ్లూటెన్ ఉండదు కాబట్టి మనకి ఏవైతే అలర్జీస్ ఉంటాయో అలాంటి అలర్జీస్ ఏవి మనకి రావు. అండ్ మన హై బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది, అలాగే కొలెస్ట్రాల్స్ ని కంట్రోల్ చేసి మన హార్ట్ హెల్త్ ని ఇస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి బోన్ హెల్త్ కూడా ఇస్తుంది, ఎందుకంటే ఇందులో కాల్షియం కూడా ఉంటుంది కాబట్టి ఆ కాల్షియం వల్ల మనకి బోన్స్, టీత్ అండ్ నెయిల్స్ కూడా హెల్తీగా ఉంటాయి. సో నెక్స్ట్ స్లైడ్. సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బాజ్రా అండి, బాజ్రా చివడ. సో మనం నిన్న క్లాస్ లో తెలుసుకున్నాము జొన్న చివడ అన్నమాట. బాజ్రా అంటే ఏంటండి?
తెలుగులో బాజ్రాని ఏమంటారు? సజ్జలు. ఓకే. సో సజ్జల్ని మనం బాజ్రా అని అంటాం అనమాట. ఓకే. సో సజ్జలతో చేసిన అటుకులు కాబట్టి వీటిని బాజ్రా చివడ అని అంటాం. అంటే బాజ్రా అంటే ఏదో వేరే కొత్త పదం అనుకోవద్దండి. బాజ్రా అంటేనే సజ్జలు అన్నమాట. సో ఈ బాజ్రా చివడ సేమ్ మనం జొన్న చివడ ఎలా ప్రిపేర్ చేసామో సేమ్ అలాగే ప్రిపేర్ చేస్తారు. సేమ్ బాజ్రా అటుకులు ఉంటాయి. కోకోనట్ తీసుకుంటాము, పల్లీలు తీసుకుంటాము. కొంచెం ఇది మెయిన్ గా మనము కర్ణాటక బేస్డ్ కాబట్టి కొంచెం స్వీట్ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్. ఆ స్వీట్ ఫ్లేవర్ అంటే మళ్ళీ చక్కెర వేసారు అనుకోవద్దండి, జాగ్రీ. ఓకే. ఆ ఇందులో ఫస్ట్ మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సజ్జల్లో. అండ్ దాని వల్ల మనకి గట్ హెల్త్, అంటే నేను నిన్న ఒక టాపిక్ గట్ హెల్త్ అనగానే ఒక టాపిక్ గురించి నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఎవరికైనా గుర్తుందా అండి? రీగర్జిటేషన్ అనే ఒక టాపిక్, ఒక పదం చెప్పాను. ఎవరికైనా ఐడియా ఉందా దాని గురించి? ఎవరికైనా ఐడియా ఉందా అండి రీగర్జిటేషన్? లేదు అంటే లేదని చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. సో రీగర్జిటేషన్ అంటే ఏం లేదండి, మనం తిన్న ఫుడ్ లైక్ మనకి డైజెస్టివ్ ట్రాక్ ఉంటుంది కదండి, అది మనం తిన్న ఫుడ్ కిందికి వెళ్లకుండా మధ్యలో ఒక చిన్న క్లోజర్ లాంటిది ఇలా ఉంటుంది అనమాట, క్యాప్ లాగా. మనం తీసుకొని ఫుడ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది, లోపలికి వెళ్ళగానే క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మన ట్రాక్ లో. ఓకే, స్టమక్ లోపలికి వెళ్లే ముందు ఉంటుంది అనమాట. సో అలాంటి ట్రాక్ ఏదైతే ఉంటుందో ఆ క్లోజర్ అనేది సరిగ్గా క్లోజ్ అవ్వదు కొంతమందికి. సో దాన్ని అలాంటి హెల్త్ కండిషన్ అందరిలో ఉండదు. అది కొంతమందికి ఇంప్రాపర్, అంటే లైక్ ఫుడ్ ఏది పడితే అది తీసుకోవడం, ఎక్కువ కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే లైక్ ఏమంటారు, సారీ, లైక్ థమ్స్ అప్, పెప్సీ ఇలాంటి డ్రింక్స్ తీసుకునే వాళ్ళకి, లైక్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, అలాంటి కండిషన్ ఉండే వాళ్ళకి ఇది అవుతుంది అనమాట. దాని వల్ల ఎక్కువగా తేపులు రావడము, ఖాళీగా కూర్చున్నప్పుడు ఫుడ్ తినింది కొద్దిసేపట్లో ఒక 1 hour కి మళ్ళీ తిరిగి వెనక్కి నోట్లోకి వచ్చేయడము అలా ఉంటుంది అనమాట. దాన్ని రీగర్జిటేషన్ అంటాం అనమాట. సో అలాంటి కండిషన్స్ కి ఈ సజ్జలు ఏవైతే ఉన్నాయో అవి చాలా హెల్ప్ అవుతాయండి. ఓకే. అండ్ ఈవెన్ కాన్స్టిపేషన్ అంటే ఏంటండి? ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ స్టార్టింగ్ నుంచి ఎన్ని క్లాసెస్ జరిగాయి అన్ని క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. సో ఐ హోప్ గుర్తు ఉంటుంది అనుకుంటున్నాను. కాన్స్టిపేషన్ గురించి. మలబద్ధకం, వెరీ గుడ్, వెరీ గుడ్ అనిల్ గారు. ఓకే. సంతోష్ గారు, వెరీ గుడ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లో గ్లైసిమిక్ ఇండెక్స్ అన్నమాట. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటండి? ఓకే, మహేశ్వరి గారు. లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటండి? ఓకే. సో ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి షుగర్ అనేది తినంగానే ఎక్కువగా అవ్వకుండా ప్రాపర్ గా బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ ఇందులో బ్యాడ్ కొలెస్ట్రాల్స్, లో షుగర్ ఉండడం కాదండి, లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఒక ప్రాపర్ వాల్యూ లాంటిదండి. అది ప్రాపర్ గా బ్యాలెన్స్ అవ్వాలన్నమాట అందరికి. సో లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది హై ఉంటే హై అవుతుంది, లో ఉంటే లో అవుతుంది. ఇందులో మన ఫుడ్ ఏదైతే తీసుకుంటామో దాన్ని బ్యాలెన్స్ చేసేదాన్ని లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం అనమాట. ఈ ఫుడ్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవ్వవు. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ అంటాం. హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్స్ అండి. ఓకే, గ్లూకోజ్ అబ్జర్ప్షన్, వెరీ గుడ్ నాగరాజ్ గారు. అండ్ మనకు అలాగే బ్లడ్ ప్రెషర్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. సో అందుకు మన బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ అవుతుంది అంటే మనకి సర్క్యులేషన్ ప్రాపర్ గా జరుగుతుంది. అండ్ మన ఏవైతే పైప్స్ ఉంటాయో సర్క్యులేషన్ అంటే లైక్ మన ఆర్టరీస్, వెయిన్స్ అని చెప్పేసి హార్ట్ లో ఉంటాయి కదండి, ఆ పైప్స్ లో సైడ్స్ కి కొలెస్ట్రాల్స్ అనేవి ఆ ఏమంటారు ఉండిపోయి ఉంటాయి అన్నమాట. అలాగే ఉండిపోయి ఉంటాయి ఇలా సైడ్స్ కి. సో అలా ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అయిపోతుంది. దానివల్ల మనకి బీపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ బీపీ అనేది అలాగే ఇంక్రీజ్ అవ్వడం వల్ల హార్ట్ కి బ్లడ్ పంపింగ్ సరిగ్గా జరగదు కాబట్టి దానివల్ల హార్ట్ కండిషన్స్ కూడా, అంటే లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. సో అలాంటి అప్పుడు ఈ సజ్జలు ఏవైతే ఉన్నాయో అవి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఇన్స్టెంట్ గా ఎనర్జీ వస్తుంది.
అండ్ ఇందులో కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది అండ్ అదర్ వైటమిన్స్ కూడా ఉంటాయి కాబట్టి దానివల్ల మన బోన్స్ కి బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఇన్స్టెంట్ గా ఎనర్జీ కూడా వస్తుంది. నెక్స్ట్ స్లైడ్. సో ఈ స్నాక్ వచ్చేసి ఎందుకు పర్ఫెక్ట్ అన్ని కండిషన్స్ లో అంటే సేమ్ థింగ్ అండి. డయాబెటీస్ వాళ్ళకి తీసుకోవచ్చు, హెల్దీ స్నాక్ గా తీసుకోవచ్చు అండ్ వెయిట్ కూడా ప్రాపర్ గా మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఫుడ్ తీసుకున్న తర్వాత అది ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి దానివల్ల మనకి తొందరగా ఆకలి అవ్వదు. ఓకే, అండ్ ఎనర్జీని ఇన్స్టెంట్ గా ఇస్తుంది. నెక్స్ట్ స్లైడ్. సో ప్రీమియం మిల్లెట్ దోశ. సో ఇందులో వచ్చేసి మళ్ళీ మనకి 8 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉంటాయండి. అంతకు ముందు తీసుకున్న మిల్లెట్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే అందులో ఓన్లీ 4 to 5 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉన్నాయి. ఇందులో మనకి 8 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉన్నాయి. మనకు ఫస్ట్ వచ్చిన ప్రోడక్ట్ లో వచ్చేసి ఓన్లీ జోవర్ మిల్లెట్ దోశ. స్టార్టింగ్ లో మనం 4 ప్రోడక్ట్స్ బ్రేక్ఫాస్ట్ పౌడర్స్ ఇచ్చాం కదండి, అందులో ఓన్లీ జోవర్ ఉంటుంది. ఇప్పుడు మనం ముందు చదువుకున్న దాంట్లో ఒకటి రాగి దోశ చదువుకున్నాము అండ్ మిల్లెట్ దోశ అంటే మిల్లెట్ మిక్స్ దోశ చదువుకున్నాము. మిల్లెట్ మిక్స్ దోశలో వచ్చేసి మనకి 5 వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్ ఉన్నాయి. ఇది మనకి ప్రీమియం మిల్లెట్ దోశ. ప్రీమియం అనగానే కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది అనమాట, అంతే. సో ఆ ఎక్స్ట్రా ఏంటి అంటే 8 రకాల మిల్లెట్స్ ఉంటాయి. సో ఆ 8 రకాల మిల్లెట్స్ జొన్నలు, అరికెలు, వరిగెలు, సామలు, ఊదలు, కొర్రలు అండ్ రాగులు కూడా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో బెనిఫిట్స్. సో మనకు బెనిఫిట్స్ అనగానే సో సేమ్ థింగ్ అండి, ఇక్కడ మనం చూడొచ్చు. జొన్నలు అనగానే ఐరన్, అరికెలకి బ్లడ్ లెవెల్ ని మేనేజ్ చేస్తుంది, వెయిట్ లాస్ కి మేనేజ్ చేస్తుంది. వరిగెలకి ప్రోటీన్ అండ్ వైటమిన్స్ ఉంటాయి అండ్ బ్రెయిన్ ఫంక్షన్ కి హెల్ప్ అవుతుంది. సామలు సామలు అంటే అనిమియా అండ్ బోన్ హెల్త్ కూడా హెల్ప్ అవుతుంది. ఊదలు వచ్చేసి డీటాక్సిఫికేషన్ కి హెల్ప్ అవుతుంది మెయిన్ గా. కొర్రెలు వచ్చేసి గట్ హెల్త్ కి అండ్ హార్ట్ ఫంక్షన్ కి. నెక్స్ట్ రాగి వచ్చేసి కాల్షియం అండి. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో ఎందుకు తీసుకోవాలి ఈ ప్రోడక్ట్ మనము అంటే ఫైబర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ ప్రాపర్ గా అవుతుంది అండ్ గట్ హెల్త్ కూడా చాలా మంచిది అండ్ ఈజీగా మనం పవర్ లేదు. ఓకే, నో ఇష్యూస్ అండి. మీరు ఫోన్ లో నుంచి నార్మల్ గా జాయిన్ అయిపోవచ్చండి. సో గ్లూటెన్ ఫ్రీ కాబట్టి మనకి ఎవరికైనా ఆ గ్లూటెన్ వల్ల ఇన్ఫెక్షన్స్ ఉండే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఎనర్జీ కూడా లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. ఎప్పుడు మీరు కొంచెం దోశ మార్నింగ్ తీసుకున్నా మీకు ఈవినింగ్ వరకు ఆ హంగర్ అనేది ఉండదు అనమాట, ఆకలి అనేది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండి. We'll end the session.